హాయ్ అండి. ఈరోజు మీకోసం ప్రేమ ఎపిసోడ్ 3 మరి కథలోకి వెళ్తే కిచెన్లో పని ముగించుకుని బెడ్రూమ్లోకి వచ్చింది సుమ. నీ స్నానం చేసి వచ్చాను, ఇప్పుడు నీకు స్నానం చేపిస్తే నా బట్టలు తడిస్తే ఎలా? పైగా నా కాలు పట్టేసింది. నువ్వు స్నానం చేసిరా, గీజర్ ఆన్ చేసి వచ్చాను అంది సుమ. సరే అని హర్ష వెళ్ళాడు. ఏంటో ఈ గొడవలు, రేపు హర్షను తీసుకుని గుడికి వెళ్ళాలి. ఇక నుండి ఏ గొడవలు మా మధ్య రాకూడదు అనుకుంటూ తన మొబైల్ తీసుకుంది. స్విచ్ ఆఫ్. ఛార్జింగ్ పెట్టే అలవాటు ఉంటే కదా మనకి, ఎప్పుడో గుర్తు వచ్చినప్పుడు పెడతాను. బిజినెస్ చేసేవాళ్ళు నెంబర్ అవైలబుల్లో పెట్టుకోవాలి కదా, దీనివల్ల ఎంత బిజినెస్ పోతుందో అనుకుంటూ మొబైల్కి ఛార్జింగ్ పెట్టి హర్ష మొబైల్ తీసుకుని సుమ పాస్వర్డ్ తెలియటంతో ఓపెన్ చేసింది. పెళ్లికి ముందు పెళ్లి తర్వాత చాలాసార్లు హర్ష మొబైల్ చూసింది. వాట్సాప్, ఫేస్బుక్ అన్నిట్లో అబ్బాయిలతో చాటింగ్సే ఉంటాయి. సిగరెట్ మందు తాగినా అమ్మాయిల జోలికి వెళ్లకుండా ఉంటాడు. అందుకు మెచ్చుకోవచ్చు అనుకుంటూ వాట్సాప్ ఓపెన్ చేసింది. ఎప్పట్లాగే అబ్బాయిస్తో చాటింగ్. అందులో ఒకటి మాత్రం ప్రొఫైల్ ఫోటో ఒక అమ్మాయి బార్బీ బొమ్మ ఉంది. ఆఫీసులో పనిచేసే ఆమె ఏమో అనుకుంటూ ఓపెన్ చేసింది సుమ. బేబీ బేబీ అనుకుంటూ చాట్స్ ఇద్దరు. బేబీ అని అంటున్నారు. పైగా వీడియో కాల్స్ చేసుకుని ఉన్నారు. హాయ్ బేబీ అని వీడు అంటే వాట్ బేబీ అని దాని రిప్లై. చాలా ఎక్కువ మెసేజ్లు ఉన్నాయి. అప్పుడప్పుడు డియర్, అప్పుడప్పుడు బేబీ. సుమకి ఆ మెసేజ్లు చూసి వళ్ళు మండిపోయింది. వెంటనే ఆ నెంబర్ స్క్రీన్ షాట్ తీసి తన మొబైల్కి సెండ్ చేసుకుంది. సుమ స్క్రీన్ షాట్ సెండ్ చేసిన ఫోటో రిలీజ్ చేసింది. నేను అనుకున్నదే అయినట్లుంది. జాబ్కి వెళ్లే ముందు వెళ్ళాక ఎన్నోసార్లు చెప్పాను, నీకోసం నేను ఒక దాన్ని ఇక్కడ ఉన్నాను అని గుర్తుపెట్టుకో, ఏ అమ్మాయి జోలికి వెళ్ళవద్దు అని చిలక చెప్పినట్టు చెప్పాను. మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్పావు, నా మీద నమ్మకం లేదా అని మాట్లాడాడు. ఇప్పుడు చేసిందేంటో మనీ కూడా అడిగింది, పంపాడు. నాకు నార్మల్ ఫోన్ చేయడానికి టైం లేదు, కానీ దానికి వీడియో కాల్ చేయడానికి టైం ఉంది. దున్నపోతు వీణ్ణి అసలు ఏం చేసినా పాపం లేదు. ఎప్పుడు కాల్ చేసినా మెసేజ్ చేసినా వర్క్ అని మాట్లాడి తర్వాత చేస్తానంటాడు. రాత్రి కాల్ మెసేజ్ చేస్తే నిద్ర అంటాడు. మా దీంతో ఎలా మాట్లాడాడో, మగబుద్ధి అంటే ఇదేనేమో అనుకుంటూ పక్కకు వచ్చి ఆ నెంబర్కి మెసేజ్ చేసింది. నేను హర్ష వైఫ్, నీకు మా ఆయనకి మధ్య ఏముంది? ఎందుకు మా ఆయనకి మెసేజ్లు పెట్టావు? మీరు వీడియో కాల్స్ ఎందుకు చేసుకున్నారు? నేను మీ చాట్స్ అంతా చూశాను. నిన్ను బ్లేమ్ చేయటం లేదు, నాకు నిజం కావాలి, చెప్పు ప్లీజ్ అంటూ హిందీలో మెసేజ్ పెట్టింది సుమ. ఎందుకంటే వాళ్ళ ఇద్దరి చాట్స్ హిందీలోనే ఉన్నాయి. చాలాసార్లు కాల్ చేసింది సుమ, ఆమె ఎత్తట్లేదు. వాట్సాప్లో మెసేజ్ పెట్టింది, రిప్లై లేదు. చాలాసేపటి తర్వాత మెసేజెస్ వచ్చాయి. వేరే నెంబర్ నుండి నాకు 1000 రూపాయలు పంపించు, మాట్లాడతాను, లేదంటే కాల్ చేయకు అని మెసేజెస్ వచ్చాయి. అసలు అర్థం కావట్లేదు సుమకి. ఏదో యాప్లో మనీ కడితే వీడియో కాల్ చేస్తారని న్యూస్లో చెప్పారు కదా, అదా ఇది? దీనికి హర్ష ఎందుకు కాల్ చేశాడు? ఇంత చీప్గా బిహేవ్ చేస్తారనుకోలేదు అనుకుంటూ టీవీ ఆన్ చేసింది సుమ. సుమకిప్పుడు గొడవ పెట్టుకోవాలని లేదు, తను ఎలా అయినా మార్చాలి ఇలాంటి వాళ్ళకి కాల్స్ మెసేజ్లు చేయకుండా అనుకుంది సుమ. ఇంతలో హర్ష వచ్చాడు. మూవీ చూద్దామా అని అడిగింది సుమ. సరే ఏ మూవీ అని అడిగాడు. నీకు నచ్చింది పెట్టి చూద్దామంది. ఏదో మహేష్ బాబు మూవీ పెట్టాడు. అసలే హర్ష ఆ హీరో ఫ్యాన్. అసలు ఏ మూవీయో కూడా సుమ చూడలేదు. హర్ష నడుము చుట్టూ చేతులు వేసి పట్టుకుని గుండెల మీద తలపెట్టి పడుకుంది. ఏంటే నిద్ర వస్తుందా అడిగాడు హర్ష. లేదు అంది. మరి మూవీ చూడవేం అని అడిగాడు. నువ్వు మూవీ చూడు, నేను నిన్ను చూస్తాను అంటూ హర్ష గడ్డంపై మెల్లిగా ముద్దు పెట్టుకుంది. హర్ష నవ్వాడు. నిన్ను ఒకటి అడగనా అంది సుమ. వద్దు, అడగవద్దు. నేను ఏ ఆన్సర్ చెబితే నువ్వెలా రియాక్ట్ అవుతావో నాకు నీతో గొడవద్దు అన్నాడు. అబ్బా, గొడవలేం రావులే. నేను నందు కాకుండా నీ లైఫ్లో ఇంకా ఎవరితోనైనా బెడ్ షేర్ చేసుకున్నావా, కలిసావా అడిగింది సుమ. హా, బిందు అనే దానితో ఉన్నాను. ఆమె ఎవరు నాకెప్పుడు చెప్పలేదేం? అయినా నంది తర్వాత 5 years ఎవరిని నీ పక్కలోకి రానివ్వలేదు అని నాతో అన్నావు కదా అంది సుమ. అవును, బిందుతో నందు కంటే ముందు ఉన్నాం. పబ్లో పరిచయం, తాగాక నాతో నా రూమ్కి వచ్చేది, పైన పడేది. మగవాడి మీద అమ్మాయి పడుతూ ఉంటే ఊరికి ఎవరు ఉంటారు? అది లవ్ కా, జస్ట్ ఎంజాయ్ చేస్తామంతే అన్నాడు హర్ష.
అంటే చాలాసార్లు వచ్చిందా అని అడిగింది సుమ. హా, పబ్కి వెళ్ళినప్పుడల్లా వచ్చేది. చాలాసార్లు వచ్చింది. రూమ్లో వాంతి చేసుకునేది. దానికి జిల ఎక్కువ, గోకాను. అది కూడా కావాలని కాదు, ఆ టైంలో అలా జరిగిపోయింది అంతే అన్నాడు చాలా క్యాజువల్గా. నేనీ మాట చాలాసార్లు అడిగాను నిన్ను. నువ్వు నందు అంతే అని చెప్పావు. ఇప్పుడు ఇంకో బిందు గురించి చెప్తున్నావు. ఇంకా ఏ సింధు ఉందో, ఇంకా ఎవరు ఉన్నారో మనసులో అనుకుంది సుమ. అయినా క్లబ్లు పబ్లు అంటూ తిరిగే వాళ్ళకి ఎంతమంతో అయినా పరిచయాలు ఉంటాయి. అక్కడంతా ఫాస్ట్ కల్చరే ఉంటుంది కదా. అయినా అప్పుడెప్పుడో అయిన వాటి గురించి ఇప్పుడు ఎందుకులే అనుకొని హర్ష గుండెల మీద ఒక చేత్తో నిమురుతూ మెడపై సున్నితంగా ముద్దు పెట్టుకుంది సుమ. హర్ష చాలా సీరియస్గా సినిమా చూస్తున్నాడు. సుమ హర్ష పైన కాలు వేసి ఇంకొంచెం గట్టిగా కౌగలించుకుంది. ఏంటి వీడు ఏ రియాక్షన్ ఇవ్వడు అనుకుని ఇంతమంతో ఎంజాయ్ చేశాక ఇక ఆ ఇంట్రెస్ట్ ఉండదేమో. అందుకేనా ఎప్పుడు రొమాన్స్ చేసినా మళ్ళీ మళ్ళీ కావాలి అని తను ఎప్పుడు అడగడు. సిగ్గు లేకుండా నేనే అడుగుతాను ఇంకా కావాలి అని. తను అన్నీ చూసేసి చేసేసి అనుభవించేసి ఉన్నాడు. అందుకే దేనికి అంతగా రియాక్ట్ అవ్వడనుకుంటూ హర్ష వైపు నుండి అటువైపు తిరిగి పడుకుంది సుమ. సుమ నడుము చుట్టూ చేతులు వేసి పడుకున్నాడు హర్ష. సుమ పైన కాలు వేశాడు. కోపంతో ఇటు తిరిగాననుకొని ఇలా చేస్తున్నాడు. నా కోపం వచ్చినప్పుడు వీడికి ప్రేమ వస్తుంది నా మీద అనుకుంది. నువ్వు ఢిల్లీలో ఎవరితో అయినా ఉన్నావా అని అడిగింది సుమ. లేదు అన్నాడు హర్ష. అలా ఎవరితో అయినా ఉంటే నాకు చెప్పు అని సేఫ్టీ వాడు సరేనా అంది సుమ. పెద్దగా నవ్వుతూ నీలాంటి పెళ్ళాముండాలే అందరికీ అన్నాడు. ఎందుకు అంది సుమ. ఏ వైఫ్ అయినా ఇలా చెప్తుందా అన్నాడు హర్ష. ఏమైనా హెల్త్ ప్రాబ్లం అయితే ఎలా అందుకే చెప్పాను. నువ్వు అలా ఎవరితో అయినా ఉంటే నాకు చెప్పు సరేనా అంది సుమ. ఎందుకు నన్ను వదిలేయటానికా అన్నాడు హర్ష. నీకెలా తెలుసు అంది. నీ సంగతి నాకు తెలియదా? ఎవరినైనా చూసి కామెంట్ చేసినా గొడవ చేస్తావు. వేరే దాంతో పడుకుంటే నువ్వు తప్పకుండా నన్ను వదిలేస్తావు. నిజంగా చెప్తున్నా, నేను నీ లైఫ్లోకి రాకముందు ఎంతమంది నీ లైఫ్లో ఉన్నా నాకు అనవసరం. ఇప్పుడు నేను నీతో ఉన్నాను. ఇక ఎవరితో అయినా నువ్వు ఉంటే ఇక నేను నీతో ఉండను అంది సుమ. నేను ఎవరితోనూ ఉండను, నువ్వు భయపడకు సరేనా అన్నాడు హర్ష. అయినా నీకు అనుమానం ఉంది. అది కూడా కాదు, నువ్వు చాలా పొజెసివ్. నా హస్బెండ్ నాతోనే ఉండాలి, నన్నే చూడాలి ఇలా అనుకుంటావు. ఫస్ట్లో నీ ముందే అమ్మాయిని కామెంట్ చేసేవాణ్ణి. నీకు తెలుసుగా నువ్వు ఇలా ఫీల్ అవుతున్నావు, ఏడుస్తున్నావని అండం మానేశాను. మన మధ్య గొడవలు వద్దు. నాకు ఈ గొడవలు అస్సలు నచ్చవు. గొడవలు పెట్టుకోకు. మనం 3 yearsలో మంచి పొజిషన్కి వెళ్ళాలి. మనకి ఒక బాబు పుట్టాలి. నీ కలర్లో నా హైట్లో ఉండాలి. వాణ్ణి బాగా పెంచాలి అన్నాడు హర్ష. ఒకవేళ పాప పుడితే అంది సుమ. సెకండ్ టైం పుడతాళ్లే, 3 yearsలో అన్నీ ప్లాన్ చేయాలి అన్నాడు. నేను ఒకరినే కంటాను. అది బాబు అయినా పాప అయినా కండం కాదు. వాళ్ళని బాగా పెంచాలి కదా అంది సుమ. పెంచుకుందాంలే, వారసుడు కావాలి. మా నాన్న ఒప్పుకోడు. సర్లే ఇంకా టైం ఉంది. ఈ గొడవలు మాని హ్యాపీగా వర్క్ చేసుకో. నేను నిన్ను వదిలి ఎక్కడికి పోను సరేనా? అయినా నీలా ప్రేమించే అమ్మాయి నాకెక్కడ దొరుకుతుంది? నువ్వు దొరికినందుకు నేను చాలా అదృష్టవంతుణ్ణి. అవును, నేను నిన్ను ఎప్పుడు పొగుడుతాను. నువ్వు భలే హ్యాండ్సమ్గా ఉంటావురా. నీ కళ్ళు, నీ లిప్స్, నీ నవ్వు. నువ్వు లుంగి కట్టుకుంటే చాలా సెక్సీగా ఉంటావని ఎప్పుడు చెప్తుంటాను. నీ వాయిస్ గురించి కూడా ఎన్నిసార్లు పొగిడాను. నీ వాయిస్ ఉంటూ ఉంటే ఇంకా వినాలనిపిస్తుందని ఎన్నిసార్లు చెప్పాను. నువ్వెప్పుడైనా నన్ను పొగిడావా అనింది సుమ. నువ్వు అలా పొగుడుతూ ఉంటే నేను బాగా ఎంజాయ్ చేస్తాను అన్న నవ్వుతూ. మరి నా వాయిస్ బాగుందని ఎప్పుడైనా అన్నావా? నా వాయిస్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తెలుసా? ఆ స్మూల్ యాప్లో నాకెంతమంది ఫాలోవర్స్ ఉన్నారో నువ్వు చూసావుగా. పోనీ నేను బాగున్నానని చెప్పావా ఎప్పుడైనా అంది సుమ. నార్మల్గానే నీ డామినేషనే ఉంటుంది మన ఇంట్లో. నిన్ను పొగిడితే చెట్టెక్కి కూర్చుంటావే, అందుకే పొగను. భూమికి జాను ఉన్నావు కాబట్టి సరిపోయింది. ఇంకొంచెం హైట్ ఉంటే నిన్ను అసలు పట్టుకోలేము అన్నాడు హర్ష. సరేలే అంటూ ఇప్పుడు నాకేమైనా ఉందా రొమాంటిక్గా చూస్తూ అడిగింది సుమ. ఏం కావాలి కింద పెదవిని పళ్ళతో కొరుకుతూ అన్నాడు హర్ష. ఎప్పుడు ఇస్తావు కదా అదే కావాలి అంది సుమ. కొంచెం సిగ్గుపడుతూ వెంటనే సుమ మెడ మీద ముద్దులు పెడుతూ లిప్స్ దగ్గరకు వచ్చాడు. లిప్స్ అయితే రొమాన్స్ స్టార్ట్ అయినప్పటి నుండి ఎండ్ అయ్యే వరకు కిస్ చేస్తూనే ఉంటాడు. ఏ మాట కామాట చెప్పుకోవాలి.
మా ఆయన కొంచెం మొరటుగా రొమాన్స్ చేస్తాడు, అయినా బాగుంటుంది. లిప్ కిస్ చేస్తే తప్పకుండా పెదవి డ్యామేజ్ అవుతుంది. ఆ టైంలో అర్థం కాదనుకుంటాం, బట్ తర్వాత పెయిన్ 2-3 డేస్ ఉంటుంది. నెక్ మీద కిస్ చేస్తే అక్కడ మార్కులాగా రెడ్గా పడుతుంది. తను వెళ్ళాక వారం రోజులు అవి నాకు ఆయన గుర్తులుగా ఉంటాయి. అసలే నాది వైట్ స్కిన్ కావటం వల్ల, అది కొరకటం వల్ల అని అర్థమవుతుంది. ఒకసారి 2-3 అడిగారు ఏమిటది అని. అమ్మో, ఏం చెప్పాలో తెలియక ఇబ్బంది పడ్డాను. అప్పటి నుండి కనిపించే ప్లేస్లో కొరకొద్దు అని చెప్పాను. చెప్పినా వినడు. రొమాన్స్ టైంలో, రొమాన్స్ తర్వాత ఏ ఆచ్ఛాదన లేకుండా ఉండాలి. ఇద్దరం తనకి అదే ఇష్టం. ఫస్ట్ నాకు సిగ్గేసినా ఇప్పుడు నాకు అలా ఉండటం బాగుందనిపిస్తుంది. భార్యాభర్త అంటే ఒకరికొకరు, ఒకరిలో ఒకరు, వాళ్ళ మధ్య ఏ అడ్డుతెరలు అవసరం లేదు. రొమాన్స్ చేసినంతసేపు మా ఆయన మాట్లాడుతూనే ఉంటాడు. తన మాటలకి ఊ అంటూ నవ్వుతూ సమాధానం చెప్తాను. అది తనకిష్టమనుకుంటాం. నాకు మాత్రం మాటలు రావు. ఆ ఫీలింగ్ని ఎంజాయ్ చేస్తూ తన వైపు చూస్తూ ఉంటాను. మోయలేని హాయిగా అనిపిస్తే కళ్ళు బరువుగా మూసుకుంటాయి. హర్ష అంటే పిచ్చి నాకు. ఎంత పిచ్చి అంటే చెప్పాగా. వాడు నిద్రపోతూ ఉన్నాని మేల్కొని వాడిని చూస్తూ అప్పుడప్పుడు కిస్ చేస్తూ వాడి కళ్ళతో లిప్స్తో ఆడుకుంటూ ఉంటాను. నేనిలా చేస్తూ ఉంటే హర్ష ముందు ముందు అరిచేవాడు పడుకోమని. ఇప్పుడు వాడికి కూడా అలవాటైనట్లుంది, ఏమనట్లేదు. అప్పుడప్పుడు పడుకోవే అంటాడు. పక్షులు, జంతువులు, మనుషులు మిగిలిన విషయాల్లో సంతోషం పొందలేకపోయినా రొమాన్స్లో మాత్రం అద్వితీయ అనుభూతిని ఆస్వాదిస్తారు. ఇది ఏంటో ఇంత బాగుంటుంది. అప్పట్లో చాలా ఎంటర్టైన్మెంట్లు వచ్చాయి, కానీ ఈ రొమాన్స్ చేసే అలౌకిక ఆనందం ఏది ఇవ్వదు. ఫ్యూచర్లో కూడా అనుకుంది సుమ. హర్ష బాగా అలసిపోయాడు అని అర్థమవుతుంది. నుదుటిపైన కిస్ చేసి సుమపై చెయ్యి వేసి పడుకున్నాడు. వాటర్ ఇచ్చింది సుమ. తాగిక పడుకుందాం బుజ్జి, నిద్ర వస్తుంది అన్నాడు హర్ష. అప్పుడైనా టైం 8. మళ్ళీ ఇంకోసారి అంది సుమ. రేపు ఉంటాను కదా, రేపు ఎర్లీ మార్నింగ్ నుండి మొదలు పెడదాం. రేపు ఏ గొడవలు పెట్టుకోకు, ఈ గొడవ పెట్టుకుందాం సరేనా అన్న నవ్వుతూ. అంతేనా, ఇంకేం లేదా గోముగా అడిగింది సుమ. వెంటనే సుమ బుగ్గ మీద కొరికాడు హర్ష నవ్వుతూ. ఇది ఎక్స్ట్రా డోస్ చాలా అన్నాడు హర్ష. నువ్వు రొమాన్స్ చాలా బాగా చేస్తావు అని చాలా బాగుంటుంది, అందుకే మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది అంది సుమ. అవును, నాకు బాగా నచ్చే ఎంటర్టైన్మెంట్ ఏంటి చెప్పు అంది సుమ. నేనే కదా, నాతో ఉండటం నీకు ఇష్టం. నాకు తెలుసు నీకేం కావాలి, ఏం ఆలోచిస్తున్నావన్నీ. నాకు తెలుసు నువ్వు నాకు తెలియదనుకుంటావు. ఇలా దూరంగా ఉండటం వల్ల నువ్వు నన్ను మిస్ అవుతున్నావు, అందుకే ఈ బాధ నీకు. అదే నేను పక్కన ఉంటే నువ్వు అందరిలాగే ఉంటావు. తొందరగా సెటిల్ అయ్యి ఇద్దరం కలిసి ఉందాం. ఒక్కోసారి నాకు వచ్చేసి నీ పక్కన నీతో ఉండాలనిపిస్తుంది. నువ్వు నన్ను చూసుకుంటావు, కానీ జాబ్ లేని నన్ను అందరు వేరేగా చూస్తారు. దానికి భయపడి ఇంత దూరంగా ఉంటున్నా నీకు అన్నాడు హర్ష. లవ్ యూ అంది సుమాం. లవ్ యూ అని నవ్వుతూ. సరే బొజ్జో, గుడ్ నైట్ అన్నాడు హర్ష. గుండెలపై పడుకుని మళ్ళీ తల పైకెత్తి బుగ్గపైకి ఇచ్చేసింది సుమాం. ఇదే వద్దు, నన్ను గెలక్కు పడుకో, పడుకునేటప్పుడు డిస్టర్బ్ చేయకు అన్నాడు హర్ష. సరే అని బుద్ధివంతురాల తల ఊపి పడుకుని సుమ. నిద్ర మధ్యలో మెలకు వచ్చింది సుమకి. కారణం తనకి వచ్చిన డ్రీమ్. ఆ కలలో వేరే అమ్మాయిని తీసుకుని సుమ దగ్గరకు వచ్చి నాకు డివర్స్ ఇవ్వమని సుమని అడుగుతున్నాడు హర్ష. సుమ ఏడుస్తుంది, ఎందుకిలా చేశావని. హర్ష నిలదీస్తుంది. హర్ష కేర్లెస్గా డివర్స్ ఇవ్వమని అడుగుతాడు. ఎందుకు అసలు, అదంతా రియల్గా అనిపించింది సుమకి. దాంతో లిక్కిపడి లేచింది. ఏంటి ఇలాంటి కల వచ్చింది? ఏమో, ఇది నిజంగానే జరగవచ్చు. ఢిల్లీలో అమ్మాయిలు ఫాస్ట్గా ఉంటారట. పైగా అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఒకే పేజీలో పెళ్లి కాకుండా కూడా లివింగ్ రిలేషన్షిప్లో ఉంటారట హర్షని చెప్పాడు. అసలే నేనిక్కడ, ఆయన అక్కడ. మరంత రొమాంటిక్గా ఏం మా ఆయన ఉండడేమో, ఒకప్పుడు ఉండేవాడేమో. ఆ నందుతో అప్పుడు మంచి వయసులో ఉన్నాడు కదా, పైగా సన్నగా ఉన్నాడు. ఇప్పుడు లావై పొట్ట వచ్చేసరికి కావచ్చు రొమాన్స్ మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు. దాదాపు 112 kg ఉన్నాడు. నేను అడిగితేనే నా వల్ల కాదు అంటుంటాడు. మరి ఎక్కువసార్లు రొమాన్స్ చేయమని అడిగితే ఇలాగే అంటాడు. కానీ దాదాపు 2-3 monthsకి ఒకసారి కలుస్తున్నాం. ఎంతైనా గ్యాప్ ఎక్కువ అవుతుంది కదా. అక్కడ ఫాస్ట్గా ఉండే అమ్మాయిలు తగిలితే రూమ్కైనా తీసుకువెళ్తాడు. రూమ్లో ఒక్కడే కదా ఉంటున్నాడు. అసలే నాతో కూడా ఒక రూమ్మేట్ కావాలి.
ఒక్కరిని ఉండలేకపోతున్నాను అన్నాడు చాలాసార్లు. అమ్మాయి అయినా పర్లేదన్నాడు. ఎలాగో వారితో ఈ అమ్మాయి రూమ్ కావాలి అని అడగలేదు కాబట్టి సరిపోయింది. నేను అప్పుడే చెప్పాను, అమ్మాయి వద్దులే, ఏమైనా ప్రాబ్లం అయితే ఎలా అని. ఏం కాదు, అమ్మాయి అయితే ఇంట్లో పని వంట పని చేస్తుంది, నాకు ఈజీగా ఉంటుంది అన్నాడు హర్ష. అసలు అమ్మాయి అబ్బాయి ఒకే రూమ్లో ఉంటే వాళ్ళెంత మంచి వాళ్ళైనా అన్ని టైంలో ఒకేలా ఉండవు కదా. మొన్న ఏదో తమిళ్ మూవీ చూశాను. అమ్మాయి చాలా అందంగా ఉంది. వాంటెడ్గా హీరో ఆ అమ్మాయి రూమ్మేట్గా వస్తాడు. ఒకే దగ్గర ఉండటం వల్ల వాళ్ళు దగ్గర అవుతారు. ఆమె ప్రెగ్నెంట్ అవుతుంది. వాడు పెళ్లి చేసుకోడు. స్టోరీ చాలా బాగుంది, బాగా తీశారు. ఎవరిదో ఎందుకు, నేనెప్పుడూ ఎవరిని పట్టించుకోలేదు. స్కూల్ డేస్ నుండి ఇప్పటి వరకు చాలా మంది నన్ను ఇష్టపడ్డారు. హర్ష నా లైఫ్లోకి రావడానికి కారణం తను ఎప్పుడు నా పక్కనే ఉండటం. ఒక ఫ్రెండ్గానే ముందు ట్రీట్ చేసినాం, తర్వాత ఇష్టం వచ్చేసింది. కాబట్టి అమ్మాయి అబ్బాయి ఒకే రూమ్లో ఉంటే ఏదో ఒక టైంలో తప్పకుండా ఒకటవుతారు. ఎలాగో ఎవరు హర్షని రూమ్ కావాలి అని అడగలేదు కాబట్టి సరిపోయింది. వాళ్ళ ఆఫీస్లో ఎవరికో రూమ్ ఆఫర్ చేస్తాను అన్నాను నాతో. ఎలాగో అది కుదరలేదు. నా తాళి కట్టిది కాబట్టి ఆ రోజు మా పెళ్లి చేసిన పంతులు గారు మహాన్ భావుడు, మంత్రాలు బాగా చదివాడు. నేను చాలా పెళ్లిళ్ళు చూశాను. అంత బాగా మంత్రాలు చదివిన పంతులు గారిని మా పెళ్లిలోని చూశాను. పెళ్లి అంటే గుర్తుకొచ్చింది. పట్టుబట్టల్లో మా ఆయన ఇంత హ్యాండ్సమ్గా ఉన్నాడు. నా దిష్టి తగులుతుందేమో అనిపించింది నాకు. మళ్ళీ చూస్తూనే ఉన్నా పెళ్లిలో కూడా. నిజానికి అమ్మాయిని అబ్బాయి చూస్తారనుకుంటా. అలా మాదంతా ఆపోజిట్గా జరుగుతుంది ఎప్పుడు. హర్ష పెళ్లి మొత్తం పంతుల వైపు చూస్తూ పంతులు చెప్పినవి తూచే తప్పకుండా చేస్తూ సీరియస్గా కూర్చున్నాడు. అది పెళ్లిలాగా చేయలేదు, అదేదో యజ్ఞంలాగా చేశాడు. పెళ్ళై గుడికి వెళ్ళి దండం పెట్టుకుని రూమ్కి వెళ్లే వరకు అలాగే ఉన్నాడు. ఎవరైనా మా పెళ్లి ఫొటోస్ వీడియోస్ చూస్తే హర్షకి ఇష్టం లేకుండా బలవంతంగా పెళ్లి చేస్తున్నారు అని అనుకుంటారు. అలా పెట్టాడు పెళ్లిలో ముఖం. సర్లే, ఈ కల్లో వచ్చిన ప్రాబ్లంకి ఎలా అయినా సరే ఒక సొల్యూషన్ ఆలోచించాలి అనుకుంది సుమ. ఏం చేయాలి? సుమకింక నిద్ర పట్టలేదు. లేచి వాటర్ తాగి మళ్ళీ వచ్చి బెడ్పై పడుకుంది. హర్ష సుమ తగలగానే నడుమే చెయ్యి వేసి దగ్గరగా లాగి పట్టుకున్నాడు. హర్ష పెళ్ళైన కొత్తలో బెడ్పై తగిలితే తోచేసేవాడు. పర్లేదు, మారాడు అనుకుంది సుమ. సుమాకి ఒక ఐడియా వచ్చింది. అత్తయ్య సంవత్సరికమయ్యాక మామయ్యని హర్ష దగ్గర పంపిస్తే ఆఫీస్ నుండి తొందరగా ఇంటికి వస్తాడు ఆయన కోసం. ఇక ఎవరిని రూమ్కి తీసుకురాలేడు. నేను సేఫ్. ఓకే, రేపు ముందు మామయ్యతో మాట్లాడి తర్వాత హర్షతో మాట్లాడతాను అనుకుంది సుమ. అయినా మామయ్య అక్కడ ఉంటే టైంకి ఫుడ్ చేసి పెడతాడు. పాపం హర్ష ఈ 4 months సరిగ్గా తినలేదు పాపం అనుకుంది సుమ. నిజమే, మరి ఇప్పుడు హర్ష అమ్మ పోస్టు కూడా నాదే, నేను చూసుకోవాలనుకుంది. ఓకే, ఐడియా బానే ఉంది. అయినా కూడా హర్ష ఎవరైనా అమ్మాయిని ఇష్టపడితే అప్పుడేం చేస్తావు? ఎందుకు ఈ ఆలోచన వచ్చినా ఒకటి నిజం, అవతలి వాళ్ళు మన ప్రేమని గుర్తించి మనతో ఉండాలి. అంతేకాని వాళ్ళతో బలవంతంగా మనం ఉండాలనుకోకూడదు. వాళ్ళు అంటే మనకెంత ఇష్టం ఉన్నా అదే నాకు అనిపిస్తుంది. కాబట్టి తను నిజంగా ఎవరినైనా ఇష్టపడ్డాను అని తీసుకువస్తే నా దగ్గరికి నేను ఏడుస్తాను, బాధ ఉంటుంది కదా, కానీ వదిలేస్తాను. ఆ తర్వాత ఆ బాధ నేను భరించగలనా? భరిస్తే బతుకుతాను, లేదంటే చచ్చిపోతాను. రోజుకి 1000 ప్రాణాలు పోతుంటాయి, అందులో నాది ఒకటవుతుంది. బాధపడుతూ బ్రతకడం కంటే చనిపోవడం బెటర్ కదా. బతికి ఉన్న రోజులు హ్యాపీగా బతకాలి. మన కోసం మనం బతకాలి. చిన్న లైఫ్, ఎప్పుడో ఎంజాయ్ చేద్దాం, ఎప్పుడో ఏదో చేద్దాం కాదు. మన కోసం టైం తీసుకుని హ్యాపీగా ఉండాలి. నచ్చిన ఫుడ్ తినటం, నచ్చిన ప్లేస్లు చూడడం, నచ్చిన పార్ట్నర్తో లైఫ్ లీడ్ చేయటం చేయాలి. COVID-19 వల్ల అందరికీ టైం వాల్యూ, లైఫ్ వాల్యూ తెలిసింది. నాకు కూడా అంతవరకు ఒంటరిగా ఉన్న నాకు అప్పుడే ఒక తోడు కావాలనిపించింది. ఆ టైంలోనే సార్ నాకు పరిచయం. అదే పెళ్లికి దారి తీసింది. మన ప్రేమని మన చేతులతో వాళ్ళకు చూపిస్తాం, వాళ్ళకు అర్థమవుతుంది. ఆ ప్రేమ వాళ్ళకు అర్థమైతే మనల్ని విలిచి ఎప్పుడు దూరం అవరు. వాళ్ళు ప్రేమ గుర్తించకుండా దూరం అయితే మనం ఏం చేయలేము. మనకి అవతల వాళ్ళంటే ఇష్టం ఉన్నప్పుడు చివరి క్షణం వరకు ఆ బంధాన్ని కాపాడుకోవడానికి మనం ప్రయత్నించాలి. అప్పటికి కూడా ఆ బంధాన్ని కాపాడుకోలేకపోతే ఇక తప్పదు, ఒంటరిగానే బ్రతకాలి. ఒకరిని ఎక్కువ ఇష్టపడినప్పుడు ఆ ప్లేస్లో వేరే వాళ్ళని ఊహించుకోవడం కష్టమే.
కానీ ఒక్కోసారి టైం ఎంత కష్టాన్ని కూడా మర్చిపోయేలా చేస్తుంది. టైం మంచి మెడిసిన్ కొందరికి ఇలా ఆలోచిస్తూ. టైం చూసుకున్న సుమకి మార్నింగ్ 5 అయింది అని రాత్రి అంతా నిద్రపోకుండా ఆలోచిస్తున్నాను అని అర్థమైంది. హర్ష వైపు తిరిగి గడ్డంపై మెల్లిగా కిస్ చేసింది. మా ఆయన సింహంలాగా ఉంటాడట. కొంతమంది ఆడవాళ్ళు నాతో అన్నారు. నిజమే, ఆ కోర మీసం, ఆ బాడీ అందరిలో డిఫరెంట్గా ఉంటాడు. అందరిలో ప్రత్యేకంగా కనిపిస్తాడు. నీ హర్ష వెనక ఉంటే నా ప్రపంచం కనిపించదు. అందుకే ముందు నేనుండి నా వెనక హర్షని పెట్టుకుంటా. అప్పుడు నాకు ప్రపంచం కనిపిస్తుంది. ప్రపంచానికి నేను కనిపిస్తాను. ఇది జోక్, కానీ ఎక్కడికి వెళ్ళినా ముందు నేను నడుస్తాను. నిజంగానే నా వెనక తను వస్తాడు. హర్ష కొంచెం కదిలి సుమని గట్టిగా కౌగలించుకున్నాడు. ఇక మార్నింగ్ రొమాన్స్కి టైం అయింది. ఎర్లీ మార్నింగ్ రొమాన్స్ చాలా బాగుంటుంది కదా. సుమని ఆ మాంతం ఎత్తి తనపై పడుకోబెట్టుకున్నాడు. హర్ష నుదుటిపై ముద్దు పెట్టింది సుమ. ఆ ముద్దులు కూడా బాగుంటాయి. హర్షకి ఎన్ని వేల సార్లు ముద్దులు పెట్టినా ఇంకా పెట్టాలి అనిపిస్తుంది ఎందుకు. అసలు ఇక చాలు అనిపించదు. ఇది ప్రేమేనా ఏమో మరి. హర్షగడ్డంపై మెల్లిగా అసలు నొప్పి లేకుండా కొరికింది. కళ్ళు తెరవకుండానే పొద్దున్నే రొమాన్స్ రెడీ అయిపోతావు. మరి నీ పక్కన లేనప్పుడు ఏం చేస్తావు చెప్పు నవ్వుతూ అడిగింది సుమ. ఏం చేస్తానే, బెడ్ మీద దొర్లుతూ ఉంటాను అన్నాడు సుమని గట్టిగా పట్టుకుంటూ. ఒక డౌట్ అడగనా అంది బుగ్గ పట్టుకుని నొక్కుతూ. వద్దమ్మా, ముందు డౌట్లు పుట్టి తర్వాత నువ్వు పుట్టి ఉంటావే. ఇది నా డౌట్. అమాయకంగా ముఖం పెట్టి డౌట్ అంటావు. అడగమన్న ప్రతిసారి తెలివిగా అడిగి నన్ను ఇబ్బందుల్లో నెడుతున్నావు. నీకు ఆన్సర్ చెప్పే తెలివితెరలు నాకు లేవు. నన్నేమడక్కు సరేనా. తన చేత్తో సుమ పెదవి పట్టుకొని మరి నా డౌట్ ఎవరిని అడగాలి అంది బుంగమూతి పెడుతూ సుమ. గుగులుందిగా, అడుగు సరేనా అన్న నవ్వుతూ. నీ ముద్దులు బాగుంటాయంది కిస్ చేస్తున్న హర్షని మెచ్చుకుంటూ. హర్ష వైపు కొంటెగా చూస్తూ. నీ కిస్ చేయటం నేర్పించింది నేనేగా. మొదట్లో నీకేం రాదు, నేనే కదా అన్ని నేర్పించాను అన్నాడు హర్ష. అవును బాబు, నువ్వే నేర్పించావు. ఇంకా ఏమైనా నేర్పించు, కొత్తగా నేర్చుకుంటాను అంది సుమ. నిజంగా బుజ్జి, నువ్వేదైనా తొందరగా నేర్చుకుంటావు అండ్ పర్ఫెక్ట్గా చేస్తావు. అందుకే నువ్వు నా వైఫ్ అంటే చాలా హ్యాపీగా ఉంటుంది నాకు అన్నాడు సుమ వైపు చూస్తూ. అమ్మో, లేట్ అయిపోతుంది అంది సుమ కంగారుగా. అవునా, దేనికి అన్నాడు హర్ష. ఇంకా దేనికి, రొమాన్స్కి అంది హర్ష పెదవుల్ని అందుకుంటూ. ఇక మాటలు మానేసి ఇద్దరు చేతల్లోకి దిగిపోయారు. ప్రేమ రొమాన్స్ వైఫ్ హస్బెండ్ మధ్య ఉంటే ఎంత పెద్ద గొడవైనా తొందరగా దగ్గర అవుతారు. కారణం వాళ్ళు దూరంగా ఉండలేరు. మార్నింగ్ కొట్టుకున్న నైట్కి దగ్గర అవుతారు. రొమాన్స్కి మంచి పేరు పెట్టాలి. ప్రేమ యుద్ధం బాగుందా, రొమాన్స్ కూడా యుద్ధం లాంటిదే. కానీ ఇద్దరిలో ఇద్దరు గెలుస్తారు. ఇద్దరు ఆనందానుభూతిని పొందుతారు. వేరే లోకంలోకి వెళ్ళి ఎప్పటికీ లోకంలోకి వచ్చేస్తారు. డోర్ బెల్ మోగింది. పని మనిషి అయి ఉంటుంది అనుకుంటూ బట్టలు సర్దుకొని వెళ్ళి డోర్ తెరిచింది సుమ. నవ్వుతూ శ్రీలక్ష్మి లోపలికి వచ్చింది. ఏ కూర చేయమంటారు అనింది శ్రీలక్ష్మి. మునక్కాయ పులుసు చేసి ఆలు ఫ్రై చేసి పెట్టు అంది సుమ. పెద్ద బెడ్రూమ్లో సార్ నిద్రపోతున్నారు. ఆ రూమ్ తుడవకు సరేనా అంది సుమ. శ్రీలక్ష్మి చాలా ఫాస్ట్. హాఫ్ అన్ అవర్లో ఇంటి పని వంట పని కూడా చేస్తుంది. తను వంట చేసేలోపు మామయ్యకి కాల్ చేసి నాకు వచ్చిన ఐడియాని అమలు చేయాలనుకుని హర్ష వాళ్ళ నాన్నకు కాల్ చేసింది. అమ్మా సుమ చెప్పమ్మా అన్నాడు హర్ష వాళ్ళ నాన్న. మామయ్య, మీ అబ్బాయి హెల్త్ బాగోలేదట. అక్కడ ఫుడ్ పడ్డం లేదట. అత్తయ్య సంవత్సరికం అప్పుడు మీ అబ్బాయి వస్తాడు కదా, అప్పుడు ఆయనతో మీరు వెళ్ళి ఆయనకు తోడుగా ఉంటే బాగుంటుంది. అసలు ఒక్కరోజు సరిగ్గా తినడం లేదట. మీరేమంటారు అనింది సుమ. సరేమ్మా, నీ మాత్రం ఇక్కడ ఉండి ఏం చేస్తాను. అలాగే వచ్చే నెల వచ్చినప్పుడు హర్షతో వెళ్ళి తనకు తోడుగా ఉంటాను అన్నాడు. రెడ్డి గారు ఏం చేస్తున్నారు అని అడిగాడు. ఆ మాటకి సుమకి నవ్వొచ్చింది. ఇంకా లేవలేదు మామయ్య అని చెప్పింది నవ్వుతూనే. లేపి తినడానికి ఏమైనా పెట్టమ్మా, ఇంత నిద్రతో జాబేలా చేస్తున్నాడు అన్నాడు. సరే మామయ్య ఉంటానని చెప్పేలోపు కాల్ కట్ చేశాడు. ఎప్పుడు ఇలాగే చేస్తాడు, పూర్తిగా ఏది వినరు అనుకుంది సుమ. సుమ స్నానం చేసి పట్టుచీర కట్టుకుని పూజ చేసింది. అంతలో ఐటమ్స్ టేబుల్పై సర్ది వెళ్ళిపోయింది శ్రీలక్ష్మి. ఏమండోయ్, మీరు లేవాలి. ఈరోజు గుడికి తీసుకుని వెళ్తాను అన్నావు. నేను రెడయ్యాను అంది హర్షను లేపుతూ. హర్ష సుంవైపు చూస్తూ గోల్డ్ పింక్ కలిసిన శారీ చాలా అందంగా ఉంది, చీర చాలా బాగుందన్నాడు.
అవునా, థ్యాంక్ యూ. మీరు కూడా ఇప్పుడు వైట్ షర్ట్ పంచ కట్టుకోవాలి, రెడీగా ఉన్నాయి అని వాటిని చూపించింది. ఇప్పుడు ఇవన్నీ అంటూ ఏదో అనబోయేంతలో ఇది నా మొక్కు తప్పదు అంది సుమ. స్నానం చేసి పట్టుపంచ కట్టుకుని వచ్చాడు. సుమ కళ్ళు ఆర్పకుండా చూస్తూ ఉంది. ఏమైంది అని అడిగాడు హర్ష. భలే ఉన్నావు అంది సుమ. నేను ఇలా ఉన్నా నీకు నచ్చుతానులేవే, పద అంటూ బయలుదేరారిద్దరు బైక్ పై గుడికి. వెంకటేశ్వర స్వామి గుడి. స్వామి అలంకరణలో చాలా ఆత్మీయంగా ఉన్నారు. కళ్ళ నిండా స్వామి రూపాన్ని నింపుకొని దండం పెట్టుకుని వచ్చింది సుమ. దేవుడి విషయంలో హర్ష చాలా నిష్టగా భక్తిగా ఉంటాడు. చెప్పా కదా పెళ్లి కూడా యజ్ఞంలాగా చేశాడు అని. ఇక యజ్ఞం చేస్తే ఎలా చేస్తాడు? దర్శనమయ్యాక కొంచెం సేపు గుళ్ళో కూర్చున్నాం. హర్ష బయటికి వచ్చినప్పుడు జనం ఎక్కువగా ఉన్న దగ్గర సుమ చెయ్యి పట్టుకుని నడిపిస్తాడు. అలా చెయ్యి పట్టుకుని నడిపించడం నాకు చాలా ఇష్టం. మేమెప్పుడూ సంతోషంగా ఉండేలా దీవించమని కోరుకుంది సుమ. ఇక వెళ్దాం అన్నాడు హర్ష. సరే అంది సుమ. బైక్పై వెళ్లే దారిలో నిన్ను 3 కోరికలు అడిగాను, అవేంటో గుర్తుందా? గుర్తు చేసుకోమని చెప్తూ అడిగింది సుమ. హా, గుర్తు ఉన్నాయిలే అన్న నవ్వుతూ. అవేంటో చెప్పు అంది సుమ. నాకు గుర్తు ఉన్నాయే అన్నాడు హర్ష మళ్ళీ నవ్వుతూ. నాకు తెలుసు సారు, నీ గుర్తులేదు అని. నేనే చెప్తాను. ఒకటి వెన్నెల్లో డాబాపైన పడుకోవటం, అది కూడా నీతో కలిసి అది అయిపోయింది. 2 వెన్నెల్లో సముద్రాన్ని చూడ్డం, అది కూడా నీతో. ఇది 2 ఇయర్స్ నుండి నువ్వు చేయలేదు. ఈరోజు తీసుకువెళ్ళి చూపించు. 3 అరకు జనవరిలో లేదా డిసెంబర్లో ఈసారి తీసుకువెళ్ళి చూపించు. ఇప్పటికే 2 సంవత్సరాల నుండి అడుగుతున్నా నిన్ను అడిగింది సుమ. అంతే కదా, వెళ్దాంలే అన్నాడు హర్ష. సరే, నీకు బట్టలు తీసుకుందాం, తీసుకుని ఇంటికి వెళ్దాం అంది సుమ. ఓకే అని బైక్ ట్రెండ్స్ షోరూమ్ దగ్గరికి పోనిచ్చాడు. ఇక్కడ కలెక్షన్ చాలా బాగున్నాయి కదా అంది మెన్స్ షర్ట్ చూస్తూ. అన్నట్టు నువ్వు ఇప్పుడు ఎక్సెల్ తీసుకో, ఎప్పుడు ఎల్ సైజ్ తీసుకుంటావు? 2 మంత్స్లో టైట్ అయిపోయిందంటున్నావు అంది సుమ. నేనేం తీసుకోవాలో నాకు తెలియదా? నువ్వేం నాకు చెప్పేది? నోరు మూసుకొని ఉండు, నేను తీసుకుంటాను. అసలు నీ పెత్తనమేంటి నా మీద? పెద్దగా అరుస్తూ అన్నాడు హర్ష. పెద్దగా మాట్లాడడం వల్ల షోరూంలో అందరూ ఆగి సుమ హర్ష వైపు చూస్తూ ఉన్నారు. దాంతో ఏడుపు వచ్చేసింది సుమకి. వెంటనే అక్కడి నుండి కదిలింది బయటకు వచ్చే దారివైపు. సుమ, ఇప్పుడు ఇక్కడ సీన్ చెయ్యకు, రా లోపలికి అన్నాడు హర్ష. హర్ష మాటలు విన్నట్లే బయటకు వెళ్ళిన సుమ ఆటో ఆపింది. ఆటో ఎక్కేంతలో హర్ష బైక్పై వచ్చి బైక్ ఎక్కి వెళ్దామన్నాడు. లేదు, నేను వెళ్తానులే అంది సుమ. లేదులే, రా బైక్ ఎక్కువ అన్నాడు గట్టిగా అరిచినట్లు. సుమ వచ్చి బైక్పై ఎక్కటంతో ఆటో వెళ్ళిపోయింది. అంత కోపం ఎందుకు అన్నాడు హర్ష. నువ్వంత పెద్దగా అరవాలా? అందరూ మన వైపే చూశారు. అందులో కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు అంది సుమ ఏడుస్తూ. నా గొంతు పెద్దది, నీకు తెలుసు కదా. అయినా ఎప్పుడు ఎందుకు ఏడుస్తావు? ఏడు పాపు అన్నాడు హర్ష. నీ వల్లే కదా ఏడుస్తుంది అంది సుమ. ఇంట్లోకి రాగానే సుమ దివాన్ మీదే పడుకుంది. సుమ, మాట్లాడు, చిన్న విషయానికి ఎందుకిలా అన్నాడు హర్ష. సుమ మనసులో అలజడి మొదలైంది. అసలు నేనేమన్నాను? కొంచెం లూజు ఉంటే పొట్ట కనిపించదు, పైగా లాస్ తీసుకొని అప్పుడే టైట్ అయిపోయాయి అంటున్నాడు. అందుకే ఎక్సెల్ తీసుకోమని చెప్పాను. దానికి అంతలా అరవాలా అనుకుంటుంది. సుమ మాట్లాడవా, ఇటు తిరుగు అంటున్నాడు హర్ష. ఎంతకి సుమ తిరక్కపోవటంతో బలవంతంగా అటువైపు తిప్పాడు హర్ష. మనకు సెట్ అవ్వదు హర్ష, నేనెంత మంచిగా ఏ విషయం చెప్పినా నీకు అర్థం కాదు. నువ్వు నన్ను కొడతావు, తిడతావు, నేను ఏడుస్తాను, నువ్వు కోపడతావు. ఎందుకు ఇవన్నీ అంది సుమ. సుమ, నువ్వు లేకపోతే నాకు లైఫ్ లేదు అంతే. ఎన్నిసార్లు చెప్పాను నీకు అన్నాడు హర్ష. నువ్వు మాటలో చెప్తున్నావు హర్ష, కానీ నీ చేతల్లో ఆ ఇష్టం ప్రేమ నాకు కనిపించట్లేదు. ఎందుకు నేను నీతో ఉండాలి? నాకు నువ్వొద్దు, నీకు సెట్ అయ్యేదాన్ని చూసుకో అంది సుమ. హర్ష చెంప మీద గట్టిగా కొట్టాడు. ఆ ఫోర్స్కి కింద పడింది సుమ. దెబ్బతో కళ్ళు ముందు మెరుపు కనిపించింది. ఏడుస్తూనే, నన్ను కొడతావా? నువ్వెక్కడ నేనెక్కడా? నువ్వు కొడితే నేను తట్టుకోగలనా అంది సుమ. నీకు ఒంట్లో బలం లేకపోయినా నోటి బలం ఎక్కువే నీకు. అయినా నీకెన్నిసార్లు చెప్పాను ఇంకోడు అని మాట్లాడవద్దు అని. నోరు ఎక్కువ అయిపోతుంది నీకు అన్నాడు హర్ష. నువ్వు నాతో మాట్లాడవద్దు అని బెడ్రూమ్కి వెళ్ళి పడుకుంది సుమ.
హర్ష కూడా సుమ వెనక్కి వచ్చి పడుకున్నాడు. ఏంటో ఈ గొడవలు వచ్చినప్పుడు అంతవరకు ఎంతో ప్రియంగా ఉన్న వారిని శత్రువుల్లా, పరాయి వ్యక్తుల్లాగా చూడాలంటే, అది కూడా భార్యాభర్తల మధ్య కీచులాట్లు వచ్చినప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మనకెంతో ఇష్టమైన వాళ్ళతో ఒకే బెడ్పై పడుకున్న వాళ్ళని తాకడానికి, వాళ్ళతో మాట్లాడడానికి ఇగో కోపం అడ్డుగా వస్తాయి. సుమా, సారీ తల్లి, ఏదో కోపంలో అరిచాను, నాదే తప్పు అన్నాడు హర్ష. నువ్వు ఢిల్లీకి వెళ్ళు, నేను కాల్ చేసి మాట్లాడతాను అంది సుమా. ఎందుకు నన్ను బ్లాక్ చేద్దామనా? చూడు సుమా, నేను ఢిల్లీ వెళ్ళాక నువ్వు మాట్లాడకపోయినా నేను జాబ్ మానేసి వచ్చేస్తాను, నాకు నువ్వే ఇంపార్టెంట్ అన్నాడు హర్ష. ఈ మాటలకేం తక్కువ లేదు, అన్నీ నేను కోపంలో ఉన్నప్పుడే ఈ డైలాగ్స్ వస్తాయి. ఎంతైనా కవి కదా, అయినా ఈ సార్ మాటలపైన నాకు నమ్మకం లేదు అనుకుంది సుమా. నడుం మీద చెయ్యి వేసి నిమురుతూ మెల్లగా మెడ మీద ముద్దులు పెడుతున్నాడు హర్ష. ఆపే, నన్ను ముట్టుకోకు అంది సుమా. నువ్వు నా వైఫ్వి, నా ఇష్టం ఏమైనా చేస్తాను అన్నాడు. నా ఇష్టం లేకుండా నన్ను ముట్టుకోకూడదు తెలుసా, నీ మీద కేసు పెట్టవచ్చు అంది సుమా. సరే, సాయంత్రం వెళ్ళి కేసు పెట్టవచ్చు, ప్రస్తుతం కాపరేట్ చేయంటూ సుమని తన వైపు తిప్పుకున్నాడు హర్ష. హర్షం చూస్తే ఒక్కోసారి సుమకి జాలేస్తుంది. ఏదో వాగుతాడు, సుమని నార్మల్ మూడ్లోకి తేవటానికి చాలా కష్టపడతాడు, నోరు మాత్రం కంట్రోల్లో పెట్టుకోడు అనుకుంది సుమ. ప్లీజ్ మా, బంగారు తల్లివి కదా, జరిగింది మర్చిపో, నార్మల్ అవ్వు. అయినా నువ్వు ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా తిట్టి ఉంటావు, నేను గుర్తు పెట్టుకుంటున్నానా? నువ్వెందుకు పనికిరావు అని కూడా అన్నావు, ఇవన్నీ గుర్తు పెట్టుకున్నానా? నేను అప్పుడే మర్చిపోతాను, నువ్వు చిన్న మాటలు కూడా గుర్తుపెట్టుకుని బాధపడతావు అన్నాడు హర్ష. నువ్వెన్ని చెప్పినా అందరి ముందు నువ్వు అరవటం తప్పు. అక్కడ క్యాష్ కౌంటర్ దగ్గర ఉండే వాళ్ళు కూడా నాకు తెలిసిన వాళ్ళే. నేను ఇక ఎప్పుడు ఆ షాప్కి వెళ్ళలేను, పబ్లిక్లో ఎలా బిహేవ్ చేయాలో తెలియదా నీకు? కోపంగా చూస్తూ అంది సుమ. సారీ సుమ, బుగ్గ మీద ముద్దు పెట్టాడు. నువ్వు ఈ టైంలో ముద్దులు పెట్టకు, నాకు మండుతుంది కోపంగా చూస్తూ అంది సుమ. కాదే, నువ్వు కోపంగా ఉన్నప్పుడు చాలా అందంగా ఉంటావు, బుంగమూతి పెట్టుకుని నాకు చాలా ముద్దు వస్తావు, నిన్ను దగ్గరకు తీసుకోవాలనిపిస్తుంది, నిన్ను అలా చూస్తే మూడు కూడా వస్తుంది నాకు, అందుకే నిన్ను బెడ్ మీదకి తీసుకువస్తా నువ్వు గొడవ పెట్టుకున్నప్పుడు. నువ్వేమనుకుంటున్నావు, నీ కోపం తగ్గించడం కోసం రొమాన్స్ చేస్తాను అనుకున్నావా అంటూ పెదాలపై కిచ్చేశాడు. ఏడిసావులే, నోరు మూసుకో, నీ కోపంలో ఉంటే నీకు మూడు వస్తుందా? హీరోలా కనిపించే విలన్విరా నువ్వు విలన్వే అంది సుమ. అప్పుడు నువ్వు విలన్ భార్యవి, ఎంత పవర్ఫుల్ తెలుసా నువ్వు, నన్నే భయపెడతావు. అసలు మా ఇళ్లలో ఆడవాళ్ళు ఎలా ఉంటారో తెలుసా, మేం దూతంటే భయపడతారు, నువ్వు నన్ను భయపెడుతున్నావు, నాలో సగం కూడా ఉండవు అన్నాడు హర్ష. కోపంగా చూసినప్పుడు నీ కళ్ళు చాలా అందంగా ఉన్నాయి, ఎంత పెద్ద కళ్ళే నీవి, ఈ అందమంతా నాదే కదా అనిపిస్తుంది, అలాంటప్పుడు నువ్వు చాలా అపురూపంగా కనిపిస్తావు నాకు, నన్ను బీచ్కి తీసుకువెళ్తా అన్నావు కదా, లే రెడీ అవ్వంది, ఇంకెప్పుడైనా వెళ్దాం, అంత అర్జెంట్ ఏం లేదుగా అన్నాడు. 2 years నుండి తీసుకువెళ్తూనే ఉన్నావు అంది సుమ. ఈ దెప్పడు మాటలు ఎప్పుడు మానేస్తావు అన్నాడు అరుస్తున్నట్లు. పడుకోరా, బాగా పడుకో, నిద్రమొహం, ఎంత నిద్రపోయినా సరిపోదు ఈ మానవుడికి. ఏసీ ఫ్యాన్ ఆపి ఏసీ రిమోట్ తీసుకుని హాల్లోకి వచ్చింది సుమ. గాలి లేకుండా అసలు ఉండలేడు హర్ష. తను కూడా హాల్లోకి వచ్చాడు. హాల్లో దివాన్ మీదే పడుకున్నాడు. అంతా నా తలరాత అనుకుంటూ బాధగా ఫేస్ పెట్టుకుని కూర్చుంది సుమ. 7:45కి లేచాడు హర్ష. రెడీ అయ్యావా అని అడిగాడు. నువ్వు చెప్పావా రెడీ అవ్వమని, నిద్రపోతూనే ఉన్నావు అంది ఉక్రోషంగా. ఇప్పుడేంటి, నువ్వు వెన్నెల్లో బీచ్లో చందమామను చూడాలి అంతేగా, సర్లే రెడీ ఏం వద్దు, బాగానే ఉన్నావు, పద వెళ్దామన్నాడు. అంటే శారీలో ఉన్నా కదా, పర్లేదా అంది. హా పర్లేదు, జడ వేసుకుని ఫేస్ వాష్ చేసుకో చాలు అన్నాడు. సరే 2 నిమిషాలు అని తొందరగా రెడీ అయిపోయింది. ఇద్దరు బైక్పై వెళ్తున్నారు. సుమ ముఖం వెలిగిపోతుంది. తన 6 years కల ఇప్పుడు నిజం కాబోతుంది. కాళ్ళతీత వ్యక్తులు అనే నోవెల్ను తన డిగ్రీ చదివేటప్పుడు స్పెషల్ తెలుగు కాబట్టి సబ్జెక్ట్లో వచ్చింది. అందులో స్టోరీ వైజాగ్లో జరుగుతుంది కాబట్టి వాళ్ళు సరదాగా వెన్నెల్లో బీచ్కి వెళ్ళినట్లు చదివిన రోజు నుండి సుమకి వెళ్ళాలని ఇష్టం. సుమకి చాలా సంతోషంగా ఉంది. కొన్ని అనుభూతులు అనుభవించాలి, మంచి జ్ఞాపకాలుగా
వాటిని గుర్తుపెట్టుకోవాలి. ఈ లైఫ్ దేవుడిచ్చిందే, హ్యాపీగా బతకమని. 2 చేతులతో హర్షని గట్టిగా పట్టుకుని తన భుజంపై తల పెట్టుకుని కళ్ళు మూసుకుంది. గొడవ అయినప్పుడు మాత్రం అసలు బైక్పై ఉన్న హర్షని తాకదు. అప్పుడైతే ఏం పట్టుకోలేదుగా, పట్టుకో అంటూ సుమ 2 చేతులు నడుం చుట్టూ వేసుకున్నాడు. మొత్తానికి కొన్ని అలవాటు చేశాను హర్షకి. బైక్ మీద వెళ్లే ప్రతిసారి ఇలాగే చేస్తుంది సుమ. ఎందుకో హర్షకి ఎప్పుడు దగ్గరగా ఉండటం సుమకి ఇష్టం. ఇంత ఇష్టం ఉండటం వల్లనే ఏమో జాబ్ దూరంగా వచ్చి దూరం అయిపోయా అనుకుంది. లేదులే, ఎప్పుడు పాజిటివ్గానే ఆలోచించాలి, నెగిటివ్గా ఆలోచించడం కరెక్ట్ కాదు. తొందరగా దగ్గరలో జాబ్ వస్తే వారానికి ఒకసారి అయినా కలుస్తామనుకుంది సుమ. బైక్పై వెళ్లే దారిలో చందమామని చూస్తూ ఉంది. ఎందుకు చిన్నప్పటి నుండి చందమామ అంటే చాలా ఇష్టం సుమకి. పౌర్ణమి రోజు డాబా మీద పడుకొని చందమామను చూస్తూ ఉండేది. ఇంతలో బీచ్ దగ్గరికి వచ్చేసాం. బైక్ దిగగానే సుమ చెయ్యి పట్టుకుని బీచ్ దగ్గరికి తీసుకువెళ్ళాడు హర్ష. వెన్నెల్లో సముద్రాన్ని చూడడం అది నిజంగా ఒక అనుభూతి. అది అనుభవించాల్సిందే. ఆ అందం వర్ణనాతీతం. అప్పటి వరకు సుమ కోపం, అక్కడికి వచ్చిన హర్ష ఆ అద్భుత దృశ్యం చూసిన తర్వాత అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఎంత బాగుందో కదా అన్నాడు సముద్రం వైపు చూస్తూ. ఆహాహా, సన్నటి జలపాతంలాగా నవ్వుతూ సముద్రం దగ్గరికి వెళ్ళబోయింది సుమ. ఏ దగ్గరికి వెళ్ళకు, సుమ చెయ్యి పట్టుకొని లాగి సుమని ఆపాడు హర్ష. సరే పడవపై కూర్చుందామా అని అడిగింది సుమ. సరే అన్నాడు హర్ష. ఇద్దరు పడవపైన కూర్చున్నారు. సుమ హర్ష చెయ్యి పట్టుకుని భుజంపై తలపెట్టి సముద్రం వైపు చూస్తూ థ్యాంక్ యూ అని చెప్పింది. ఎందుకే అని అడిగాడు. ఇక్కడికి తీసుకువచ్చినందుకు అని చెప్పింది సుమ. నీ కోరిక తీర్చడం భర్తగా నా ధర్మం అన్నాడు. మరి అరకు ఎప్పుడు తీసుకువెళ్తావు అని అడిగింది సుమ. ఈ జనవరిలో వెళ్దామన్నాడు. మరేమో నాకు సముద్రం చివరంటే నీళ్లలో నడవాలని ఉంది అని అడిగింది సుమ. సరే పద అంటూ లేచాడు. మరి పర్లేదా అని అడిగింది. నేనున్నాను కదే, నీకెందుకు భయం అన్నాను నవ్వుతూ. హర్ష చెయ్యి పట్టుకుని సముద్రంలో చివర కొంచెం నీళ్లు వచ్చే దగ్గర నడుస్తూ వెళ్తుంది సుమ. అప్పుడు గమనించింది అక్కడ 3 అబ్బాయిలు. వీళ్ళకు కొంచెం దూరంలో వీళ్ళు నడిచినట్లే నీళ్ళలో నడుస్తూ అరుస్తూ ఉన్నారు. ఇంతసేపు ఎవరు కనిపించలేదు. మమ్మల్ని చూసి వీళ్ళు ఇలా చేస్తున్నారనిపించింది సుమకి. ఇక వెళ్దాం బుజ్జి అన్నాడు హర్ష. ఇంకొంచెం సేపు ఆగి వెళ్దామా అంది సుమ. ఆ వాతావరణం వదిలి వెళ్ళాలి అనిపించట్లేదు సుమకి. 9:30 అయింది. ఇక ఇక్కడ ఉండడం మంచిది కాదు. పద అంటూ సుమ చెయ్యి పట్టుకుని బైక్ దగ్గరకు తీసుకువెళ్ళాడు. సుమ ఏం మాట్లాడకుండా హర్షని అనుసరించింది. ఇంటికి వెళ్ళగానే బట్టలు సర్దుతూ ఉన్న హర్షని ఏంటి ఇప్పుడే వెళ్ళాలా అని బాధగా అడిగింది సుమ. వెళ్ళాలి బుజ్జి, ఇక్కడి నుండి తిరుపతికి 3 అవర్స్ పడుతుందన్నాడు. సరే భోజనం చేసి వెళ్ళు అంది సుమ. ఆకలిగా లేదే, ఇప్పుడు వద్దు అన్న నవ్వుతూ. ఈ సిచ్యువేషన్ ఎప్పుడు చాలా కష్టంగా అనిపిస్తుంది సుమకి. హర్షని గట్టిగా హక్ చేసుకుని కళ్ళు మూసుకుంది. ఈ క్షణం ఇలాగే ఆగిపోతే బాగుండు, మా ఆయన నాతోనే ఉంటాడు అనుకుంది సుమ. గుండెల్లో ఏదో బాధ, భయం. ఏంటో అప్పుడే 2 డేస్ అయిపోయాయా, హర్ష ఇప్పుడే వచ్చినట్టుగా ఉంది, టైం ఎందుకు ఇంత తొందరగా అయిపోతుంది అనుకుంది. చిన్న పిల్లల ఏంటి నన్ను నవ్వుతూ పంపించాలి, ఏదో పిల్లాన్ని హాస్టల్కి పంపించే అమ్మ ఫీలింగ్స్ పెడతావు అని నవ్వుతూ. బస్టాండ్ వరకు వస్తావా అని అడిగాడు హర్ష. లేదు, అక్కడ నువ్వు బస్సు ఎక్కి వెళ్తూ ఉంటే నాకు ఇంకా ఎక్కువ బాధేస్తుంది, నేను రాను అంది సుమ. సరే వస్తానైతే, తొందరలో బెంగళూరు, హైదరాబాద్ లాంటి వాటిలో జాబ్ చూసుకుంటా, అప్పుడు దగ్గరగా ఉంటాం, వీకెండ్స్లో నువ్వు రావచ్చు అన్నాడు హర్ష. సుమ నుదుటిపైన ముద్దు పెట్టి జాగ్రత్త, లోపల గడియ పెట్టుకో అని వెళ్ళిపోయాడు హర్ష. ఏంటో ఇద్దరం కలిసి ఒక దగ్గర ఉండే రోజులు ఎప్పుడు వస్తుందో అనుకుంటూ బెడ్రూమ్లోకి వెళ్ళింది సుమ. సుమ వేరు, హర్ష వేరు, టోటల్లీ డిఫరెంట్ క్యారెక్టర్స్. అవును, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఏంటి? ఇద్దరు మనుషులు ఒకేలా ఎందుకు బిహేవ్ చేస్తారు? ఇద్దరు ఒకలా ఉండరు. సర్దుకుంటూ కాపురాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి, అంతే తప్పదు. భర్త మీద భార్యకి, భార్యపై భర్తకి కొన్ని అసహనాలు ఉంటాయి. అవి వాళ్ళకు చెప్పుకొని అవి పోయేలా చూడాలి. అంతేగాని గొడవలు పెట్టుకోవటం వల్ల ఏమి రాదు. సుమకి హర్ష పక్కన ఉన్న నిద్ర రాదు. హర్ష లేకపోయినా తను పక్కన లేడు అనే బాధతో నిద్ర రాదు. ఏంటో ఇంతగా ఎవరిని ఇష్టపడకూడదేమో.
ఈ కథ ఇంకా నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.